బేల్పూరి ఇంట్లోనే చక్కగా రుచిగా శుచిగా మినిమం ఇంగ్రీడియంట్స్ చేసుకోవచ్చు. దీనికల్లా కావాల్సింది 2 రకాల చట్నీ సిద్ధం చేసుకోవటమే. ఈ 2 చట్నీస్ ఏ విధంగా చేస్తారో చూద్దాము. మొదటి చట్నీ వచ్చి కట్టా మీఠా చట్నీ, రెండోది గ్రీన్ చట్నీ లేదా పుదీనా చట్నీ అంటారు. ముందుగా పుదీనా చట్నీ ఆర్ గ్రీన్ చట్నీ ఏ విధంగా చేస్తారో చూద్దాము. దీనికి గాను ఒక కప్పుడు కొత్తిమీర, ఒక హాఫ్ కప్పుడు పుదీనా, ఒక చిన్న ఇంచు అల్లం ముక్క, ఒక పచ్చిమిరపకాయ, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ చాట్ మసాలా, ఉప్పు తగినంత వేసుకున్న తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ రసం కూడా పిండేసేసి దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కమ్మటి పెరుగు వేసి అది కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకి గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు కట్టా మీఠా చట్నీ ఏ విధంగా చేస్తారో చూద్దాము. దీనికి గాను ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా అంటే ఒక 50 గ్రాముల దాకా చింతపండు తీసుకుని దాన్ని వేడి నీళ్ళలో 15 నిమిషాల సేపు నాననివ్వాలి. అప్పుడు అది మెత్తగా అవుతుంది. దాన్ని గ్రైండ్ చేసుకుంటే మనకి చిక్కటి గుజ్జులాగా వస్తుంది. దాంట్లో ఉన్న పిప్పు వడగట్టేసి తీసేయాలి. ఇప్పుడు ఇందులో 100 గ్రాముల దాకా బెల్లం సన్నగా తురిమింది వేసుకుని స్టవ్ మీద పెట్టి మరగనివ్వాలి. ఆ బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు హాఫ్ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ చాట్ మసాలా పొడి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని బాగా కలిపేసుకుని చింతపండు రసం చిక్కగా అయిపోయిన తర్వాత తీసేస్తే మనకి కట్టా మీఠా చట్నీ రెడీ అయిపోయినట్టే. 2 రకాల చట్నీస్ సిద్ధం చేసేసుకున్నాము. ఇప్పుడు దీనికి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మరమరాలు లేకపోతే బొరుగులు అంటారు కదా, దాన్ని ఒక 2 to 3 కప్స్ మనకు కావాల్సినంత తీసుకోవాలి. ఇది క్రిస్పీగా ఉండాలి. మెత్తగా ఉంటే మనకి బేల్పూరి బాగా రాదు. ఒకవేళ క్రిస్పీగా లేకపోతే కొంచెం ఒక్కసారి ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ బొరుగులు తీసుకున్న తర్వాత దీనికి గాను మనము 2 రకాల మిక్సర్ సిద్ధం చేసుకోవాలి. మిక్సర్ కానీ కార్న్ఫ్లవర్ మిక్సర్ కానీ ఒక కప్పుడు తీసుకోవాలి. దాన్ని కలిపిన తర్వాత సన్నటి కారపూస కూడా ఒక హాఫ్ కప్పు వేయాలి. అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు, ఉడకబెట్టిన శనగలు, నల్ల శనగలు కుక్కర్లో పెట్టి ఉడకబెట్టాలి. అది కూడా కలపాలి. అదేవిధంగా ఒక 2 ఆలుగడ్డలు కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి దాన్ని స్మాష్ చేసి ఆ ఆలుగడ్డ ముద్ద కూడా వేయాలి. ఇప్పుడు ఇవే కాకుండా దీంట్లో ముందుగా ఒక ఉల్లిపాయ, టమాటా, కీర ఈ 3 సన్నగా తరుక్కుని రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక పచ్చిమిరపకాయ కూడా ఇవన్నీ ఇందులో కలుపుకోవాలి. ఉల్లిపాయ, టమాటా, కీర, పచ్చిమిరపకాయ, కొత్తిమీర అన్నీ కలిపేసిన తర్వాత దీంట్లో తగినంత ఉప్పు, కారం వేసుకుని ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. మనకి బయట పానీపూరి దొరుకుతాయి కదా, దాన్ని కూడా ముక్కలుగా చేసి అది కూడా ఇందులో వేస్తే క్రిస్పీగా బాగుంటాయి. ఆ విధంగా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా కూడా వేస్తే మనకి బేల్పూరి ఆల్మోస్ట్ సిద్ధమైపోయినట్టే. ఇప్పుడు ఫైనల్గా దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ గ్రీన్ చట్నీ, 2 టేబుల్ స్పూన్స్ కట్టా మీఠా చట్నీ వేసేసుకుంటే, అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ రసం కూడా పిండేసుకుంటే బేల్పూరి సిద్ధమైపోయినట్టే. బేల్పూరి ఈవినింగ్ స్నాక్గా చక్కగా ఇంట్లో మీరు కూడా ట్రై చేసుకోండి.